శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అమ్మ దయతో. ఇదిగో బుజ్జి గణపయ్య చూస్తున్నారా? సంతోషి మాత వ్రతం 7వ వారం. అమ్మ చక్కగా నా చేత 7వ వారం పూజ జరిపించుకుంది. ఈరోజు డ్రెస్ చూసారా అమ్మనిది? ముందు దగ్గరగా చూడండి ఒకసారి. మరి చక్కగా పూజ అది జరిపించుకుని స్తోత్రాలు అవి చెప్పించేసుకుని పూజ చేయించుకుంది కదా, మరి ఆమె కరుణ అందరికీ రావాలి కదా, అందుకని చెప్పేసి దగ్గరగా చూడండి ఎంత కరుణతో చూస్తుందో. గారాల పట్టి చాలా బాగుంది. ఏంటి ఇలా వస్తుంది ఫోను? ఈరోజు పువ్వులు తీసుకురండి అని చెప్తే మా వారు రోజా పువ్వులు చాలా తెచ్చారన్నమాట. సరే రోజు నువ్వు మందారాలే పెట్టుకుంటున్నారు కదా మీరు, ఈరోజు మా రోజా పువ్వులు పెట్టుకోండి అని చెప్పేసి రోజా పువ్వులతో అలంకరించేసాను. తెల్లగా పరికిని కట్టుకుంది, బ్లూ కలర్లో ఓణి వేసుకుంది. పోయిన వారం ఏమో గౌన్ కుట్టాను కదా అమ్మకి, ఈ వారం పరికిని కుట్టానన్నమాట. ఎలా ఉందో మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి ఒకరేమో చెప్పారు పోయినసారేమో, అంతకుముందు సారి చాలా బాగుంది అమ్మవారని చెప్పేసి. ఇప్పుడు ఎవరు చెప్తారో చూస్తాను. అమ్మ పరికిణి ఎలా ఉందో ఫస్ట్ చెప్పండి, సరేనా? నాకైతే భలే నచ్చేసింది. ఇలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అన్నమాట. ఎంత బాగుందో, చక్కగా రోజా పువ్వులతో అందంగా ఉంది. పన్నీర్ రోస్ అంట, చాలా బాగున్నాయి. ఇలా కింద నుంచి చూడండి, అదిగో అలాగుందన్నమాట అమ్మ. చూస్తున్నారు కదా మరి. ఇదిగో ఇంకో బుజ్జి తల్లిని చూపించాలి కదా మీ అందరికీ. ఆవిడేమో గారాల పట్టి, ఈవిడేమో బుజ్జి తల్లి. ఇలా రెడీ అయిపోయింది ఈవిడ కూడా. చక్కగా తెల్ల పరికిని కట్టుకుంది. ఇదిగో పోయిన వారమేమో సంతోషి మాతకి మెడ దగ్గర ఇలా అందంగా నగలాగా పెట్టాను కదా, ఈసారి నడుముకు పెడదామని చెప్పేసి ఇలా పెట్టానన్నమాట. భలే ఉంది కదా చూడ్డానికి. ఏంటో బ్లర్గా వస్తుంది వీడియో, ఏం చేయాలి? నాకైతే చాలా బాగా నచ్చేసింది. అన్నీ బాగా నచ్చేస్తాయిలేండి, ఏది నచ్చింది నచ్చలేదని కదా, కానీ నడుముకి ఇలా పెట్టడం చాలా అందం వచ్చేసింది. బాగుంది కదా. ఎందుకో అలా చేయించేసుకుంటుంది నా చేత. జడ కుట్టింది మా అమ్మాయి. అంటే కుట్టడం అంటే సూది పెట్టి కుట్టలేదన్నమాట. లిల్లీ పువ్వులు ఆ సైడ్ ఒకటి పెట్టింది, ఈ సైడ్ ఒకటి పెట్టింది. ఇది ఇలా మధ్యలోనేమో రోజా రేఖలు ఒక 5 రేఖలు కలిపి మధ్యలో కట్టిందన్నమాట. ఇలా మధ్యలో రోజా రేఖలు చాలా బాగుంది. ఈ సైడ్ లిల్లీ, ఆ సైడ్ లిల్లీ, మధ్యలో రోజా, అలా అంటే 5 రేఖలు కలిపి పెట్టేసామంటే అలా బాగా వచ్చిందన్నమాట జడ. ఏమో అలా ట్రై చేసింది వచ్చేసింది, కానీ ఇలా కూడా బాగుంది. ఇలా కూడా అమ్మవారికి చిన్న జడకైతే అలా కుట్టచ్చు అని నాకు ఇప్పుడే తెలిసిందన్నమాట. పెద్ద జడకేమో కానీ చిన్న జడకి అలా కుడితే బాగుంటుంది. అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా అమ్మని అలంకరించవచ్చు కదా. ఈవిడేమో పెద్ద తల్లి, అందరినీ చూస్తూ ఉంటుంది ఎవరు ఏం చేస్తున్నారా అని చెప్పేసి. చక్కగా కూర్చుంది. ఏంటో వీడియో బ్లర్గా వస్తుంది, ఎన్నిసార్లు తీసినా మరి ఏంటో అర్థం కావట్లేదు. సరే మరి అందరూ మీరు దర్శనం చేసుకున్నారు కదా. సంతోషి మాత వ్రతం 7వ వారం ఇలా జరిగిందని మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొకసారి అమ్మల్ని ఇద్దరిని కూడా దర్శనం చేసేసుకోండి. మరి నేను ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తాను. ఏవేవో చెప్పాలనుకున్నాను కానీ నాకు వీడియో అనుకూలంగా లేదు. అమ్మను చూసి ఇంకొకసారి నమస్కారం చేసుకోండి బుజ్జి తల్లిని. ఉంటానే మరి. శ్రీమాత్రే నమః.